ప్రైవేటు స్కూల్లో విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు దోపిడీ చేస్తున్నాయని ఆల్ ఇండియా నేషనల్ రక్ష సేన పార్టీ ఆరోపించింది. ప్రతి సంవత్సరం 10% నుండి 70% వరకు ఫీజులు పెంచుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తల్లారం నరసింహ తెలిపారు. దీనికి కారణం తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడమేనని పేర్కొన్నారు. చట్టం ప్రకారం ప్రధానంగా కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని, కానీ కొన్ని స్కూళ్లు అదనంగా డెవలప్మెంట్ యాక్టివిటీ పేరుతో స్మార్ట్ క్లాసెస్ అని, డిజిటల్ ఫీజు అని, ల్యాబ్, లైబ్రరీ, బస్సు పేరుతో మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటున్నాయన్నారు. ఇదే విధంగా బుక్స్, యూనిఫామ్స్, షూస్ కొనాలని పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని వెల్లడించారు. బయట తక్కువ ధరకు దొరికినప్పటికీ మా దగ్గరనే తీసుకోవాలని, ఎక్కువ % మార్జిన్ పెట్టుకుని వారికి బలవంతంగా అమ్ముతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఫీజుల దోపిడీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి ఫీజులను నియంత్రించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్ఆర్ఎస్ పార్టీ కొండపాటి శ్రీలింగన్న నా పేరు. నేను ఏ కాలేజీకి ఎక్కువ మా దగ్గర ఎక్కువ అన్ని వసూలు చేసుకునే పిల్లల స్కూల్ ఫీజుల విషయంలో తీవ్రమైన ఇబ్బందులకు ఈరోజు తెలంగాణ ప్రజలు గురవుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వాలు అయితే మేము ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళు ఫీజుల దోపిడీ విషయంలో ఈరోజు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయంలో మా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ, మా పార్టీ జాతీయంగా 15 రాష్ట్రాల్లో మా పార్టీ ఆల్ ఇండియా నేషనల్ రక్ష సేన పార్టీ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నరసింహ యాదవ్ అన్న గారి నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీ విధానంపై పోరాటం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు ఏ విధంగానైతే పేద ప్రజల మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, కానీ వాళ్ళు అనేక విధాలుగా డిజిటల్ క్లాసులు అని చెప్పేసి, స్మార్ట్ క్లాసులు అని చెప్పేసి, బస్ ఫీజులు అని చెప్పేసి, అదేవిధంగా తల్లిదండ్రులపై ఈ భారం పడటం చాలా అన్యాయం, బాధాకరమైన విషయం. కాబట్టి ఈ సమస్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి అధిక ఫీజు, అదేవిధంగా మన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యామంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు ఎవడో తెలియదు. ఆ విద్యాశాఖ మంత్రి పేరు లేదు, ఊరు లేదు. విద్యార్థులు ఎంత బాధపడుతున్నారు. ఈ 2009లో సెక్షన్ 12(c)(1) సెక్షన్ రైట్స్ టు ఎడ్యుకేషన్ కమిషన్ సెక్షన్ అమలు అయింది. మన తెలంగాణలో ఆ సెక్షన్ ఇప్పటి వరకు అమలు చేయలేదు ప్రభుత్వం. ఇవన్నీ అమలు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ నెల 25న మన ఇందిరా పార్కులో జరిగే మహాధర్నాకి